వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న చిన్న బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ, పెత్తరమ్మ రోజు చేసుకుంటాం కదండి, ఆ ఎంగిలి పూల బతుకమ్మ అనమాట ఇవాళ. సో ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చాలా డిస్టర్బెన్స్ ఉందన్నమాట అక్కడ. సో అందుకని చెప్పేసి పేర్చేటప్పుడు వీడియో తీయలేదండి. సో లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి పేర్చేటప్పుడు వీడియో తీయలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది చిన్న బతుకమ్మ అంటే వాళ్ళ సిబ్బిలో పేరుస్తామన్నమాట చిన్న బతుకమ్మని. సో ఇది ఒకటి, ఈ బతుకమ్మ, ఇంకోటి దానికంటే చిన్న బతుకమ్మ ప్లేట్లో పేర్చాను అనమాట. సో ఇవాళ పువ్వులు ఏం తీసుకురాలేదండి, బయట దొరికిన చెట్లకు ఉన్న పూలు అనేది తెంపుకొచ్చాను అనమాట. సో ఇది వచ్చేసి మా రామ్నగర్లో అత్తమ్మనైతే, అత్తమ్మ దగ్గర అన్ని సఫిషియెంట్ ఉంటాయండి. అత్తమ్మ దగ్గర బతుకమ్మ పువ్వు ఉంది, అలాగే బంతిపూలు కూడా కొనుక్కొచ్చుకున్నారు అత్తమ్మ. బంతిపూలు, చేమంతి పూలు, యాక్చువల్లీ తామర పువ్వు అండి, మొత్తం పెటల్స్ అన్నీ ఊడిపోయి ఉన్నాయన్నమాట. సో వాటిని ఒక పుల్ల ఆధారంతో సెట్ చేసి పెట్టాను. ఇదిగోండి మా అమ్మవారు అంటాను, మా అత్తమ్మ వారి పూజ రూమ్ అండి. ఎంత బాగుంటుందో చూసినరా. అమ్మవార్లు అయితే ఇట్లా ఉట్టి పడుతుంటారు, సో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆ చైర్లో కూర్చుంది దుర్గాదేవి అనమాట. సో ఇది నవరాత్రుల్లో పెద్ద అమ్మవారి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇదిగోండి అత్తమ్మ వాళ్ళ పూజ రూమ్ అనమాట. సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పేరవడం నేను తీయడం వీలు కాలేదండి. అసలు ఎంత హీట్ ఉందండి, టెంపరేచరు మస్తు హీట్ ఉందండి, హెవీగా సమ్మర్ని మించిపోయింది టెంపరేచరు. సో ఆ టెంపరేచర్లో అసలు ఏం తీద్దాము అన్నంత విసుగు వచ్చేసింది, వీడియో కూడా అంత ఇది అనిపించింది. సో అందుకని మేకింగ్ వీడియో అక్కడ తీయలేదు, ఇక్కడ తీయలేదు అనమాట. సో మొత్తం బతుకమ్మలు అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. మా అత్తమ్మది నాకు బాగా నచ్చిందండి. ఇదేంటంటే నాది, నేను ఉన్న పూలతోనే పేర్చాను అనమాట. కింద సత్యనారాయణ స్వామి ఆకులు వేసి పేర్చాను అనమాట. గౌరమ్మ మట్టుకు మా ఎవరు 4th ఫ్లోరు కిరణ్ కొనుక్కొచ్చాడంట, కిరణ్ ఇస్తే తీసుకున్నాను అనమాట. సో కంటిన్యూ ఏంటంటే బతుకమ్మ ఆడిన వీడియో కూడా పెట్టాను, చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు, ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. సో పొద్దున బతుకమ్మ వేర్చుకున్నాను. సో ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. సో ఇది మా పూజ రూమ్ అండి, మా అమ్మవారిని కూర్చోబెట్టేసుకున్నాను నిన్న. సో ఇదిగోండి మా దుర్గమ్మ రెడీ దసరా నవరాత్రులకు. ఎలా ఉందండి మా అమ్మవారు? కొత్త డ్రెస్, కొత్త నెక్లెస్, ఇది మా అమ్మవారి అవుట్ఫిట్. అఖండ దీపం ఇంకా పెట్టుకోలేదు, సో రేపు పెట్టుకుంటున్నాను. సో రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నుండి నా ఫాస్టింగ్ స్టార్ట్. ఇవాళ నైట్ 12 o'clock నుంచి ఇక అమ్మవారి ధ్యానంలో, అమ్మవారి సన్నిధానంలో రేపటి నుంచి అఖండ దీపము. సో నాది వాటర్ ఫాస్టింగ్ అనమాట. సో ఇవాళ వచ్చేసి చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్లో చాలా ఘనంగా జరుగుతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే కింద వాకిలి కడిగి ముగ్గులు వేశారు. సో పూలు ఏం లేవండి, ఉన్న పూలతో అడ్జస్ట్ చేసుకున్న బతుకమ్మ ఈసారి. ఒక్క రూపాయి కూడా పెట్టుకోలేదు అనమాట. ఇంటి ముందర తీసుకొచ్చిన పెట్టాను. బై గాడ్ గ్రేస్ గౌరమ్మ దొరికింది. సో ఈసారి ఈ గౌరమ్మ కూడా చేశానండి, అత్తమ్మ చేయమన్నారు. ఇదేంటి పసుపు గౌరమ్మ. సో అత్తమ్మ చెప్తే చేశాను, నేను ఎప్పుడు చేయను, బట్ ఇదేంటి పసుపు గౌరమ్మ. ఈసారి మా అత్తమ్మ చెయ్యు అంటే చేశాను అనమాట. సో ఇది పసుపు గౌరమ్మ, ఇది గుమ్మడి పువ్వు గౌరమ్మ. సో ఇదండి నా బతుకమ్మ. ఎలా ఉందండి? అలాగే నా పూజ రూము ఎలా ఉందో కూడా చెప్పండి. నవరాత్రులకు అందరు అమ్మవార్లను సెట్ చేశాను, అందరికి కొత్త డ్రెస్సులు, కొత్త జ్యువెలరీ అనమాట. సో మా అమ్మవారికి ఈసారి గాజు గంధం కొనలేదు, సో రేపు కొంటాను అమ్మవారికి బ్యాంగిల్స్. సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని కింద బతుకమ్మ పెట్టేసుకొని ఆడుకోవడం అనమాట. వాళ్ళు పాట పాడతారట, పాట పాడుతుంది కదా. ఎక్కడ వీళ్ళే అందరూ వాడుతుంటారు. ఎవరు? కిరణ్ వాళ్ళ వైఫ్.
కిరణ్ వాళ్ళ వైఫ్. బాగా భయం ఉంటాయి వర్షం వల్ల.
చెవేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడికి శ్రీగద్దె చందమామ నాకు సారె గద్దె చందమామ శివుడికి శ్రీగద్దె చందమామ నాకు సరగద్దె చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ శివుడ చెవేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడు చెవేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ శివుడికి శ్రీగద్దె చందమామ గ్రూప్లో పెట్టిన శ్రీగద్దె చందమామ నాకు సరగద్దె చందమామ మూడు జాములాయ చందమామ చెవేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ చెవేలాయ చందమామ శివుడు రాకపాయ చందమామ సో మొత్తం బతుకమ్మ అయిపోయిన తర్వాత ఆడిన తర్వాత మా హనుమాన్ టెంపుల్లో ఇలా మొత్తం మా ఏరియా అందరూ ఇలా పెట్టారనమాట బతుకమ్మల్ని. సో అయిపోయిందండి ఇవాళ మా చిన్న బతుకమ్మ. టైం 9:30 అవుతుంది. మేము తొందరగా స్టార్ట్ చేసాం 6:30కి. సో నిమజ్జనం కూడా మా హనుమాన్ టెంపుల్లో చేసాము. అంటే నిమజ్జనం వాటర్లో కాదు, అక్కడ పక్కన గద్దె మీద పెట్టి వచ్చాం అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మేమందరం ఆడి అలసిపోయినాము, అందరికీ దాహం వేస్తుంది. చెప్పాను కదా టెంపరేచర్ హెవీ ఉందని చెప్పేసి. సో అక్కడ అందరూ అంటే మేము ఆడుతూ ఉంటే జెంట్స్ కూడా పక్కకు ఉన్నారనమాట. సో వాళ్ళు డీజే సెట్ చేయడం అలా చేస్తున్నారు. సో అప్పుడే వాళ్ళు కూల్ డ్రింక్స్ తెప్పించారనమాట. లిమ్కా, థమ్స్అప్ అండ్ స్ప్రైట్. సో మా కిరణ్ సర్వ్ చేస్తున్నాడు అందరికీ. ఇది ఒకటి చాలా హెల్ప్ఫుల్ అనిపించిందండి, ఎందుకంటే నోరు ఎండిపోయింది మొత్తానికి. పిల్లలకి చిప్స్ ప్యాకెట్స్ కూడా అండి. ఇవాళ మా బతుకమ్మ స్పెషల్ ఏంటి అంటే మెయిన్ మా పుష్ప సాంగ్స్ పాడుతూ ఉంటే మేము ఆడామన్నమాట. అంటే చప్పట్లతో. నిజంగా చాలా బాగా అనిపించిందండి. ప్రతిసారి అలా సాంగ్స్ పెట్టుకోకుండా ఇలా పాడుతూ ఆడామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.